మురళి గారు మీరేమంటారు? ఈ రకమైనటువంటి డైవర్షన్ కోసం చెప్తున్నారా, లేదా నిజంగా చిత్తశుద్ధితోటి చేస్తున్నారా? దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు దీన్ని చంద్రబాబు గారిని ఎద్దేవా చేస్తున్నారు కదా, దీనివల్ల అప్రతిష్ట కాదా? సార్, నేను మొదట మీరు చాలా విషయాలు ప్రస్తావన చేశారు. అన్ని ప్రముఖమైన ఏది చిన్నదేం కాదు, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు. నేను కూడా అంతా చాలా సింపుల్ గానే చెప్తాను. ఒకటి, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరల మీద వైసీపీ చాలా అభినందనీయమైనటువంటి ఉద్యమం నడిపింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము కూడా దాని మీద చేస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది. వెంకటరెడ్డి గారికి నేను చేసే సూచన ఏంటంటే, ఇక్కడ వైసీపీ నాయకులు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది. రాష్ట్రం మీద ఎటు విమర్శలు చేస్తున్నారు, కేంద్రం మీద కూడా విమర్శలు పెంచండి అనేది నేను కోరేది నేరుగా. రెండవది, ఇప్పుడు నేను చాలా విషయాలు ప్రస్తావన చేశాను. మంగంపేట దగ్గర నుంచి విద్యుత్ బస్సుల దగ్గర నుంచి జిల్లాలలో విచ్చలవిడిగా ఒక్కొక్క కంపెనీకి రాసేస్తుంది. నేను ముందు చెప్పాను కదా, మంగంపేటతో ఒక కంపెనీకి, నెల్లూరులో భూసేకరణ ఇంకొక కంపెనీకి, ఇంకో చోట ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా వైసీపీ మాట్లాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వెంకటరెడ్డి గారికి నేరుగా. ఇంకా మూడో విషయం మీరు అడిగారు, ఇప్పుడు జనాభాకు సంబంధించినటువంటి విషయాలు. జనాభాకు సంబంధించి ఒక అర్థం పర్థం లేనటువంటి పద్ధతిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ నవ్వుకునేట్టుగాను, లేదనంటే మహిళా సంఘాలన్నీ తీవ్రంగా విమర్శించాయి. అంటే మహిళల్ని నువ్వు ఒక పిల్లలు కానీ సాధనంగా మార్చేస్తున్నావు తప్ప మానవ వనరులు ఏ రకంగా వినియోగించుకోవాలి, ఉత్పత్తికి ఏ రకంగా తోడ్పడాలి అన్నటువంటి విషయాలన్నీ పక్కకు పోయి ఈ రోజు అదేదో డీలిమిటేషన్ లో సీట్లు పోయినా అన్నటువంటి బాధ నుంచి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మీ వ్యవహార శైలి ఉంది, బాగాలేదని చెప్పి ఈ రోజు చాలా సంఘాలు వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రెండవది, ఆయన మూడవ బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే మీరు కన్నే డబ్బులు ఇస్తారు, మళ్ళీ పెంచే కార్యక్రమం అంతా ఎవరు చేయాలా? ఈ రోజు ఒకవైపున ఈ రకమైనటువంటి ధరలు పెంచేస్తూ విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద మోపేసి, నేను ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు కావడం లేదు. మహిళలకి డబ్బులు ఇస్తామన్నారు, అమలైపోయిందా? నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అమలైపోయిందా? ఇప్పుడు ఇంకొక పక్కది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మళ్ళా మూడో బిడ్డనో నాలుగో బిడ్డనో కడితే వాళ్ళు వీధులు పాలైపోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు వాలంటరీగానే జనంలో కుటుంబ నియంత్రణ అనేది ఒక ఉద్యమం లాగా మారిపోయింది, అది కీలకమైంది. ఇప్పుడు ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం కూడా అదొక చైతన్యవంతమైనటువంటి పాత్ర నడిచిందనే చాలా స్పష్టంగా ఉంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఏదో ఒక అడ్డగోలు మాటలు మాట్లాడటం, దానికి ఒక అర్థం పర్థం లేనటువంటి విశ్లేషణలు లేదంటే విశేషణాలు చెప్పడం, ఇది ఏ రకంగానూ సమంజసం కాదు, ప్రజలకు తోడ్పడేటివి కాదు. ఇవన్నీ ప్రజలకు తోడ్పడే విషయాల మీద చర్చని చేపట్టడం కాకుండా ఏదో ఒక అడ్డగోలు డైవర్షన్ వ్యవహారంగా ఇది కనిపిస్తుంది. మురళి గారు, మామూలుగా అయితే అందరూ పెట్రోల్ రేట్లు అనుకుంటారు కదా, ఇప్పుడు మనం కూడా దీని మీద మాట్లాడుతున్నాం కదా. న్యాచురల్ అటువంటి తెలివితేటలు చంద్రబాబు గారికి బాగానే ఉన్నాయి కదా. ఏం ఉపయోగం, ఏదన్నా ప్రజలకు ఉపయోగము అంటే ఇప్పుడు ఏమన్నా సంపద ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయి డబ్బులు మిగిలిపోయి లేదా ధరలు చాలా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రామరాజ్యం బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ అంతా మిగిలిపోతా ఉంది కాబట్టి బిడ్డలు కన్నా ఏం పర్వాలేదు, ఆస్తులు పెంచుకోవచ్చు అనే పరిస్థితి ఉంటే అది వేరు. ఒక బిడ్డనే ఈ రోజు ఎల్కేజీ చేరిస్తే లక్షలు కట్టాల్సి వస్తా ఉంది. ఆ రకంగా తట్టుకోలేని పరిస్థితిలో జనం ఉంటే మీరు కనండి ఒక అర్థం లేనటువంటిది అనేది ఆయన అంటున్నారు. ఎల్లో మీడియానేమో దాన్నే ఫోకస్ చేస్తూ అదేదో గొప్ప విషయం లాగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ నాకు తెలిసి చాలా మంది సంపాదకులు వీళ్ళంతా ఇప్పుడు ఆ ఎల్లో మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఒకళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ లేరు. ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏమంటాడు, సంతానం కంటేనే అది సంపద సృష్టి అంటున్నాడు. మీ సంపద మీరే సృష్టిస్తారు. సంతానం సృష్టి సంపద సృష్టి ఎట్లా అయింది? ఇప్పుడు అంత ముందుకి ఇప్పుడు ఎందుకు పిల్లలను తగ్గించుకున్నారు? మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, మన పిల్లల చదువులు కానీ ఇవన్నీ చదివించలేకపోతున్నాం. అదే ఒకళ్ళు ఇద్దరు అయితే వాళ్ళని కొంచెం మనం ఉన్నత చదువులు అప్పో చేసైనా చదివించవచ్చు అనే దాంట్లో తగ్గించుకున్నారు అందరూ. సో తగ్గించుకున్న దాన్ని ఇప్పుడు నువ్వు మళ్ళీ పెంచుకో అన్నప్పుడు నిజంగా వాళ్ళ చేతిలో ఎక్కువ సంపద ఉండుంటే ఎక్కువ మందికి అంటారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ మంది కన్నా పోషించగలుగుతారు. ఇప్పుడు దాంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా. రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా మీరు ఎంతమందికి అన్నారు? ఒకళ్ళనే అన్నారు. మీ కొడుకు నారా లోకేష్ గారు రిచెస్ట్ మినిస్టర్, 7th ఇండియాలోనే టాప్ 7th మినిస్టర్ రిచెస్ట్ పొజిషన్లో. సో రిచెస్ట్ మినిస్టర్లో మీరు 7th పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎంతమందికి అన్నారు? ఒక్కళ్ళనే అన్నారు. మరి ఎవరైనా పాలకులు
మీరు అంత రిచెస్ట్ పొజిషన్లో ఉన్న మీరే ఒకళ్ళని కన్నప్పుడు మరి పేదవాడిని ముగ్గురిని కనండి, 30,000 ఇస్తా అంటే మీ 30,000 కోసం 3 వాళ్ళని కనాలా? మీరు ఇచ్చే 40,000 కోసం 4 వాళ్ళని కన్నారా? మీ మాట నమ్మి వాళ్ళు నిజంగా కంటే ఆ 30,000 ఇందా నారాయణ గారు చెప్పినట్టు డైపర్లకు సరిపోవు. మొదటి 5 సంవత్సరాల్లో డైపర్లకు సరిపోవు. రెండో అంశం వచ్చేటప్పటికి అసలు హాస్పిటల్కి వెళ్తేనే నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్ అంటే పెద్ద పెద్ద విజయవాడ లాంటి అటు కాకుండా నార్మల్గా కడప లేదంటే మీరు అన్న తెనాలి ఇట్లాంటి చిన్న చిన్న దగ్గరే మినిమం 50,000 అవుతుంది. అంటే హాస్పిటల్లో ఏదైతే డెలివరీ ఛార్జెస్ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే అవన్నీ ఆయన తెలియక కాదు కదా. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే దీని మీద చాలా చర్చ జరిగింది. దీనివల్ల ఆయనకి పరువు పెరిగిందా పరువు దెబ్బతిందా అన్నది పెద్ద వాళ్ళందరూ ఎద్దేవా చేస్తున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు పరువు ఉంటే పెరగటం తగ్గటం అని కాదు కదా, ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి లేకపోతే ముగ్గురు కన్నా నలుగురు కన్నా ఎవరైనా చెప్పారా? ఆయన ఏమన్నాడు, అప్పుడు నేనే ఆపాను కనకుండా అన్నాడు. ఏది 20 ఏళ్ల క్రితం. అంటే 2020 విజన్కేమో కనొద్దని చెప్పాడు, 2047 విధానంగా కనమని చెబుతున్నాడు. దానికి అర్థమైంది ఆయన ముందు చూపు లేదని ఆయనకే అర్థం కదా, ముందు చూపు లేదనేది ఆయనకి అర్థమవుతుంది కదా. సేమ్ దాన్ని అమరావతి కంపేర్ చేసినా కూడా అదే. 2015లో జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకుని అయ్యా బాబు ఇది రియల్ ఎస్టేట్ రాజధాని, ఇది ఇక్కడ పేదవాడికి హక్కు ఉండదు వద్దని చెప్పాడు ఆ రోజు శంకుస్థాపన అప్పుడే. ఈ రోజు అది గుర్తుపండగా ప్రజలందరికీ. అయితే ఇక్కడ సరే ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతుంది, కలెక్టరేట్లోనే ఉరేసుకుంటామని బలవంతం భూసేకరణ చేస్తాయి అని చెప్పి ఉండవల్ల తరలి వచ్చిన గ్రామ రైతులంట, ఉండవల్లి ప్రాంతం అనుకుంటా. సో అది ఒకటి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జయ అమరావతి అనొద్దు జయ ఆంధ్ర అని అనమన్నారు సడన్గా? రెండో విడత భూసేకరణ జరుగుతున్నప్పుడు మరి ఈ మొదటి విడత భూసేకరణలో ఈయనకి వెళ్ళిపోయి ఉంటాయి ప్యాకేజీలు ఒప్పించారు. అప్పుడు మీకు గుర్తుందో ఎవరో పెరిగానందిని తిని ఆడకెళ్ళి డ్రామాలు ఆడి వచ్చాడు. అప్పుడు కూడా కలిసే ఉన్నారు 2014-18 మధ్య కలిసి ఉన్నారు. హైదరాబాద్ రాగానే ఆయన చంద్రబాబు అలిగినట్టు ఏదన్నా మాట్లాడితే నెల ఇచ్చేది పెంచుతారు. అంత కాదులే ఇంకేదన్నా సార్ నిజంగా ఆయనకు ఆలోచన ఉన్నాడు. అయితే కేబినెట్ లో ముందు డెసిషన్ తీసుకున్నారు కదా భూసేకరణప్పుడు, ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అయ్యా ఎంతటితో ఆపేద్దాము, ఇన్ని లక్షల కోట్లు అప్పులు వద్దని చెప్పి ఎందుకు మాట్లాడలా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? సో ఆయన స్వప్రయోజనాలు లేకపోతే మాట్లాడు కదా, ఏదో ఆ స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడు. అంతకుమించి లేకపోతే ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఆయనకు తెలియకుండా రెండో విడత భూసేకరణ జరగట్లేదు. సో ఆయనకి తెలిసి కేబినెట్లో డిస్కషన్ అన్నీ అయినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు అమరావతి అంటే 33,000 ఎకరాలే జై ఆంధ్రప్రదేశ్ అందామని మరి ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారికి, ఏమైనా అయ్యా మీరు ఎంతటితో ఆపేయండి, తెచ్చిన అప్పులు చాలు, ఇంకా రూపాయి కూడా అప్పులు చేయొద్దు, ఉన్నంతవరకు ఎంతవరకు కడితే అంతవరకు కడదాం, ఇక మనం ఇస్తానన్న పథకాలు చాలా ఉన్నాయి, లేదంటే డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, మరి ఎందుకు చెప్పట్లేదు? సో ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన నోటికి ఏదో వస్తే పెద్ద అర్థం లేదంటారు. అమరావతి జయ అమరావతి బదులు జయాంధ్ర అనమాట సార్. పవన్ కళ్యాణ్ జయాంధ్ర అంటే మా బోట్ వాళ్ళందరూ అప్పుడు జయాంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. మేము చెప్పాం ఆ మాట. ఎందుకంటే అమరావతి అంటే ఈరోజు గుంటూరు విజయవాడ ప్రాంతాలకు కూడా ఇది రాజధాని అనే ఫీలింగ్ రావట్లా. ఇప్పుడు మేము అదే ప్రాంతానికి సంబంధించి ఉన్నాము, మాకు ఆ ఫీలింగ్ రావట్లా. ఎందుకు మీరు విజయవాడ నాశనం చేశారు, ఓ పక్క గుంటూరు నాశనం చేశారు, విజయవాడ గుంటూరులో ఖాళీగా ఉంటున్నాయి అపార్ట్మెంట్లు అన్ని తీసుకుని వెళ్ళి కొత్త నగరం కడతామని అంటే ఎట్లుంటుంది ఫీలింగ్? అదే కాకుండా నాకు ఆశ్చర్యం వేసిందంటే అదంతా వరద ప్రాంతం అని మీకు తెలుసు, అన్నీ తెలిసి మళ్ళీ ఆ వరద నియంత్రణకి మేము డబ్బులు 1,000 కోట్లు ఖర్చు పెడతామండి, వరద ప్రాంతంలో కట్టడం ఎందుకు, ఆ రకంగా చేయటం ఎందుకు, ఇదేం విషయం అర్థం కాదు. వరద నియంత్రణ కోసం దాదాపుగా 8,000 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆ 8,000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తవుతాయి. రెండో అసలు 8,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని అయిపోయింది కదా. ఇంకో చోట మీరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టేస్తే హైవే అమ్మటి బ్రహ్మాండంగా ఎక్కడ ఉంటుంది కదా, కిలోమీటర్ దూరంలో కట్టేస్తారు. సార్ అసలు మీకు ఇంత దారుణం అంటే సచివాలయం 10,000 కోట్లు ఇప్పటి వరకు ఎస్టిమేషన్, అసెంబ్లీ 2,000 కోట్లు, ఏదో హైకోర్టు 2,000 కోట్లు, సచివాలయం 10,000 కోట్లు సచివాలయం ఇప్పటి వరకు. అది ఇంకెంత పెరిగిందో తెలియదు. మురళి గారు మీరు చెప్పండి, ఒక పక్కేమో అమరావతి సంబంధించిన రైతులంతా ఆందోళన చెందుతున్నారు, ఏది వాళ్ళకి ఇంతవరకు సరైన ప్లాట్లు వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఇవ్వలేదని. రెండో వైపు మీరు చూస్తే ఈ టీడీపీ కార్యాలయాలకి ఏకంగా 99 ఏళ్ళకి లీజుకి ఇస్తున్నారంట, పేదలకేమో ఇళ్ల స్థలాలు రద్దు చేశారు అక్కడ, ప్లస్ ఎక్కడ కూడా సొంతంగా ఎవరికి భూములు ఇవ్వలేదు కదా, ఇల్లు కట్టుకున్న స్థలాలు ఇవ్వలేదు. మరోవైపు ఏమో టీడీపీ ఆఫీసులకి భారీ ఎత్తున ఇస్తున్నారు ఈ స్థలాలు. సో ఓవరాల్గా జయాంధ్ర బదులు జయ అమరావతి బదులు జయాంధ్ర అని ఎందుకు అనమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? వీటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి సార్. ఇప్పుడు పెన్ను వాళ్ళ చేతిలో ఉంది, పేపర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, తమకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అన్నట్టుగా ప్రవర్తన ఉంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు జనానికేమో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికో లేదా గ్రామీణ ప్రాంతాల్లో కౌలు రైతులకో లేదా వ్యవసాయ కూలీలకో వాళ్ళు కోరేది
ఏ మాత్రం పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఇష్టానుసారంగా తన చేతిలో ఉంది కదా అని చెప్పి తనకు కేటాయింపులు చేసుకోవచ్చు. అమరావతి విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే సీడ్ క్యాపిటల్ వరకు దాన్ని పరిమితం చేయండి. ఆ తరువాత మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ 1,00,000 ఎకరాల భూమి ఎక్కడ ఇంత పెద్ద రాజధాని ఉంది. ఇవే కదా 2014-19 సందర్భంలో కూడా పెద్ద చర్చ జరిగింది. అమరావతి కాదా దాన్ని అమరావతిగా మార్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి చేసినటువంటి కామెంట్ కూడా మనకు దృష్టిలో ఉంటుంది ఈ సందర్భంలో. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ భౌతిక పరిస్థితులకు భిన్నమైనటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నటువంటిది. ఇప్పుడు హఠాత్తుగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు మాట్లాడాడు ఆయన వివరణ ఇస్తే మనకు అర్థం అవుతుంది. అంటే నిన్నటిదాకా ఈ మాటలు మాట్లాడుతూ కొత్త ఇది ఆయన మీద ఒత్తిడి బాగా పెరిగిపోతున్నట్టు ఉంది. పక్కనే విజయ్ ముఖ్యమంత్రి కావడం, ఇంత మునుపు నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటిది కూడా మనం చూసాము. ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీ పెట్టుకోవడం ఎందుకోసం అంటే ఎవడైనా అధికారంలో రావడం కోసమే కదా. అట్లా కాకుండా ఈ రోజు అందరికంటే ఎక్కువ ఒత్తిడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీతో పాటు కలిసి పోటీ చేసింది ఆయన ముఖ్యమంత్రి చేద్దామని మీరు అంతా అనుకుంటే ఇప్పుడు ఆయన అసలు నేను ముఖ్యమంత్రి కోసమే కాదనంటాడు ఆయన. ఈ రకంగా మాట్లాడుతాడంటే ఆయన ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది, ప్రశ్నించడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రశ్నించొద్దని ఆయన పార్టీ వాళ్ళకి చెబుతున్నాడు. రైట్, ఫైనల్ గా అవినీతి చెక్ ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలి. జిల్లాల్లో 80% ఉద్యోగుల పనితీరు బాగుందని చంద్రబాబు గారు అన్నారంటే 40,000 మందితో టెలికాన్స్ పెట్టారు. ఈ అవినీతి చెక్ అని ఎందుకు పెట్టారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉద్యోగస్తులను బెదిరించడానికి ఏంది? సంక్షిప్తంగా కాదు సార్, ఇప్పుడు అవినీతికి చెక్ అంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి అవినీతికి చెక్ పెట్టాలి. నిన్న జగ్గంపేట జ్యోతుల నెహ్రూకి ఆపోజిట్ గా ఉన్న జనసేన అతను 200 కోట్ల రూపాయలు జ్యోతుల నెహ్రూ మట్టి ఇసుక మైనింగ్ మీద సంపాదించాడని ఆరోపణలు చేశాడు. 200 కోట్లు. ఆయన సూర్యచంద్ర ఏదో ఉంది ఆయన పేరు. అప్పుడు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాడు, సీట్ ఇవ్వలేదని. అప్పుడు ఒక్క ఎమ్మెల్యే 200 కోట్లు 2 సంవత్సరాల్లో సంపాదించాడు. సంవత్సరానికి 100 కోట్లు దందాలన్నీ అది మరి దాని మీద చెక్ పెట్టాల్సింది ఎక్కడి నుంచి? రెండోది అసలు డైరెక్ట్ గా ప్రభుత్వమే ఈ అవినీతిని ఎంకరేజ్ చేస్తా మీకు కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు అయ్యేది 20 నుంచి 25 కోట్లు మరి జరిగే అవినీతి. మళ్ళీ అవినీతికి చెక్ పెడతానంటే సార్ అవినీతి చేసే చంద్రబాబు నాయుడు అవినీతికి చెక్ పెడతానంటున్నాడు. ఆయన ఆ మాట అన్నాడో లేదు కానీ వీళ్ళైతే హెడ్డింగ్ పెట్టారు. అనకుండా ఎందుకు పెడతారులే సార్ అవినీతి చెక్.